వెల్కమ్ టు మందాస్ కిచెన్. నేను మీ నరేందర్. ఈరోజు గోంగూరతో మటన్ ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా చేసుకొని మీకు చూపించాలనుకుంటున్నాను. రండి. ఇప్పుడు మనం ఈ గోంగూర మటన్ని కుక్కర్లో వండుకుందాము, ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు నూనె వేసాము దాంట్లో ఆల్రెడీ. ఇప్పుడు అన్ని గరం మసాలాలు వేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేస్తున్నాం. చూసారు కదా, ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, ఇవి మంచిగా వేయించుకుందాము. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వేగాలన్నమాట మనకి. అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతుంది, కలర్ కూడా తొందరగా వస్తుంది. ఇప్పుడు చూసింది కదా, ఉల్లిపాయ మంచిగా వేగింది. ఇప్పుడు దీంట్లో మనం మటన్ వేసుకుందాం. ఇక హాఫ్ అన్ అవర్ పైన మనం మ్యారినేట్ చేసి పెట్టినాం. మేము అవతల పని చేసినాము. చూడండి, ఇప్పుడు మనం దీంట్లో వేసుకుంటున్నాం. ఇది మ్యారినేట్ చేసినంతసేపు మేము అవతల యార్డ్లో పనిచేసాము. అది ఏంటి అని అంటే, మేము క్రీపర్స్కి, అంటే మన చిక్కుడు తీగలకి, వాటికి పందిరి ఎలా వేయాలో చేస్తున్నాం అనమాట. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది మంచిగా నూనెలో ఉడికింది కదా, ఇక ఇప్పుడు మనం దీంట్లో గోంగూర వేసి మూత పెట్టుకుందాం అంతే. ఇప్పుడు మనం దీంట్లో గోంగూర వేసుకుందాం. వాసన గుమగుమలాడుతోంది మటన్ది. గోంగూర వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా అది మూత పెట్టేసుకుందాము. మస్తు ఉడుకుతుంది, మస్తు ఉంటుంది గోంగూర మటన్. పుల్లగా మస్తు ఉంటుంది. సిమ్ పైన పెట్టుకోవాలి మంట, అంటే మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా లో ఫ్లేమ్ పైన పెట్టుకొని ఓ 4-5 విజిల్ వచ్చేదాకా దీన్ని ఉడికించుకుందాం. గోంగూర మటన్ మనం కుకింగ్ చేసాము, దాదాపు 4 విజిల్లు పెట్టాము, అయిపోయింది ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే ఇందులో నీళ్ళు ఉంటే మనకు కూర టేస్ట్ ఉండదు. కింద ఉన్న ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని ఇట్లే ఉంచి ఇప్పుడు మాత్రం కొత్తిమీర వేసుకున్నాం. మటన్ ఏమో ప్రోటీన్, ఆకేమో విటమిన్ ఏ, రెండు హెల్త్కి చాలా మంచిది. కాబట్టి ఇది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ. చూసారు కదా, గోంగూర మటన్ చాలా బాగుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.